సింగారి బుగ్గల్లో బంగాలే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కొంచెం ప్లస్. ఈ రోజు జోడీ మరి ఈ రోజు జోడీ స్పెషల్ లో రాబోతున్న ముగ్గురు జోడీలు ఎవరంటే ఎక్స్ప్రెస్ హరి యాదమరాజు బిందాస్ బ్రదర్స్ అండ్ సర్దార్ సంజయ్ అండ్ సర్దార్. మీరు ఎవరినైతే ఫస్ట్ ది బెస్ట్ జోడీ అని సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మా పటాస్ తరపు నుంచి కప్సా. సో లెట్స్ వెల్కమ్ ది త్రీ జోడీ. ఎంత ధైర్యమే నీకు నా డ్రెస్ వేసుకోవడానికి? ఏమండి మాట్లాడండి. 500 ప్లస్ తర్వాత ఫస్ట్ టైం జోడీ స్పెషల్. సో అందరూ బాగా చేయడానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఓకే మరి ఇప్పుడు వచ్చేస్తున్నారు ది సూపర్ జోడీ ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమరాజు. అన్నా ఈరోజు మనం యాడ్ల గురించి మాట్లాడుకోవాలి. యాడ్స్ ఈ మధ్య ఒక గంటల యాడ్లు వచ్చేస్తున్నాయి. ట్యాప్ యాడ్స్ అంట. అవి సీరియల్ వచ్చినట్టు గంటల అవి అతను టీవీలో ఇప్పుడు పెట్టాను. ఆవిడ చూసి ఎలా ఉంటుంది అంటే సింపుల్ కామెడీ ఛానల్ హర్రర్ న్యూస్ చూస్తుంటారు. అట్లా చూస్తుంటే వాళ్ళు ఒక ప్రొడక్ట్ గురించి చెప్పినట్టు ఓవర్ యాక్షన్ ఎలా చేస్తారు. ఇద్దరు యాంకర్లు ఉంటారు, కొట్టుకొని చేస్తుంటారు. అది వస్తా వచ్చినంటే సండే తర్వాత మండే ఈ సేల్ ఉంటుంది. వన్ డే ఈ వన్ డే సేల్ లో మేము ప్రవేశపెడతాం యాదమ్మ ప్రొడక్షన్ నుంచి ఫోన్. సాధారణంగా ఈ ఆక్పాక్ ఫోన్ బయట ధర ఎంత తెలుసా? 9,999 రూపాయలు. కానీ మన యాదవ్ ప్రోడక్ట్ అందిస్తుంది కేవలం 999 రూపాయలకి మాత్రమే. 999 రూపాయలు మాత్రమే అంట అండి. ఆలోచించి ఆశపంగా టైం లేదు, మీరు జల్దీ కానీ ట్రోల్ చేసిన నెంబర్ కాల్ చేసి ఇప్పుడే బుక్ చేసుకుంటే టైం పోతుందండి. 198 ఇక్కడ నుండి నంబర్ కాల్ చేస్తే మీకు వస్తుంది ఇప్పుడు మొబైల్ కేవలం 99 రూపాయలకే. అసలు మీకు అనుమానం రావచ్చు 99 రూపాయలు పెట్టి సెల్ ఎందుకు కొనాలి? మీకు అనుమానం వచ్చిందా రాజు గారు? మసార్లు వచ్చింది హరి. ఈ సెల్ కనుక చూసారు రాజు గారు? ఎంత ఇంత ఉంది బ్లాక్ కలర్ అమ్మ. ఈ సెల్ చూసినట్లయితే టచ్ ఇక్కడ నుంచి ఎంత వరకు ఉందండి? విన్నారా అండి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకండి. అబ్బా సాధారణంగా మీరు సెల్ ఏం లేకపోతే బాధపడతారు రాజు గారు? అమ్మాయిల నంబర్ శాలరీ ఇస్తారు కదా, చక్కగా మాట్లాడాలి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ లేకపోతే అయ్యో ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలని బాధపడతాం. కానీ మీ ఆక్పాక్ ఫోన్ తీసుకుంటే కనుక ఛార్జింగ్ ప్రాబ్లమే ఉండదండి. ఛార్జింగ్ ప్రాబ్లం కూడా మేము ప్రైవేట్ ఫీచర్ ఏంటో తెలుసా? ఏమి లేదండి, మీ సెల్ లో సూర్యుడు అని టైప్ చేసి సూర్యుడికి ఎదురుగా విన్నారు కదా అండి. మరి ఇలాంటి ఆశపంగా మీరు ఆలోచించిన దొరకదు. మళ్ళీ నీకు టైం అయిపోతుంది. ఎలా ఉందండి రాజు గారు? ఏ ఫోన్ లాగా ఉందండి? రెండో ఫ్యూచర్కి వెళ్దాం రాజు గారు. నాకు చాలా ఆకృతిగా ఉందండి. ఆతృత నాకెంతో ఆతృత ఉందండి తెలుసుకోవాలని. ఆ రెండో ఫ్యూచర్ ఏంటో తెలుసా అండి? సాధారణంగా రాజు గారు మీ సెల్లో ఎన్ని ఫిల్మ్స్ అట్లా ఉంటాయి? మా 1 2 మా ఆక్పాక్ ఫోన్ ఉన్నాయి తెలుసా? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 16 ఫిల్మ్స్ అట్లా ఉన్నాయండి.
నిమిషాలు వెళ్ళిపోతుంది. అప్పుడేం లేదు, వెనకాల డ్రిల్లింగ్ మిషన్ తీసుకున్నారు. రాజుగారు డ్రిల్లింగ్ మిషన్ దగ్గర చెప్తాం. ఈ డ్రిల్లింగ్ మిషన్ ఎంతో షార్ప్ అయినది చూడండి. మస్తు గుచ్చుకుంటుందండి. ఇలాంటి షార్ప్ అయిన మిషన్ ఇప్పుడు మన ఫోన్ పెట్టినా ఏం కాదండి. చూశారు కదా అండి, ఇగో ఏం హోల్ గిట్లా పడలేదు. మీరు ఇట్లా మీ బాయ్ ఫ్రెండ్స్ కి బొక్క పెట్టుకోవాలంటే తీసుకొచ్చారు. చూశారు కదా అండి, మీకు ఇది ఫ్రీగా వస్తుంది. డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్ పెట్టుకోవచ్చు. ఎలా ఉంటాను సెల్ల గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం. బ్రేకింగ్ టెస్ట్లు నిజంగా సెల్లం కొట్టడు, వాళ్ళు కుట్టే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నాకంటే హైట్ ఉందండి ఇది. మీరు దీన్ని భరించాలి. దీని బరువు అబ్బా చాలా బరువు ఉందండి. బేసిక్ గా మీ సెల్ల మీద ఏ స్పూన్ పడినా, ఏ సూది పడినా, ఏది పడినా బ్రేక్ అయిపోతుంటది, పగిలిపోతుంటది. కానీ మా ఆకుపాకు ఫోన్ మీద ఇంత పెద్ద సుత్తి పడినా ఏమవుతండి, కేవలం మీ కలం నుంచి చేసి చూపిస్తాం చూడండి. చూశారు కదండి, అతను కొడితే దెబ్బలన్నా తాకిందండి, దీన్ని కొడితే దెబ్బలే తాకదండి. చెప్పండి, సుత్త మీద కూర్చుంటా నేను. ఇక్కడ ఫోన్ ఉంటే ఆడి ఫోన్ కొట్టడమాట, అంత సుత్తి పట్టుకొని ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఆడి మధ్యలో అటు ఇటు తిప్పుతుంటాడనమాట. ఈయనకన్నా దొబ్బ ఉందండి సుత్తే. ఇలాంటి సుత్తేని ఎంత ప్రయోగం చేసుకున్నారు. మీలాంటి ప్రయత్నం మాత్రం మీరే చేయకండి. ఇప్పుడు చూడండి, హరిగారు కొట్టండి. అబ్బా ఏం కాలేదు, అబ్బా ఏం కాలేదు. ఇన్నిసార్లు కొట్టామండి, కనీసం సెల్కి చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. అంత మంచి ఫోన్ నిజంగా. ఇంత పెద్ద సుత్తి చూసారా, సుత్తి కూడా బొక్కడిపోయింది, కానీ దీనికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఈ స్క్రీన్ ని గొరిల్లా గ్లాస్ తో కాదు, గోటు గ్లాస్ అంటే మేకా గ్లాస్ అండి. వావ్, అద్భుతం అండి. సో లాస్ట్ ఫైనల్ ఒక టెస్ట్ చేద్దాం, వాటర్ టెస్ట్ చేద్దాం రాజు గారు. వాటర్ టెస్ట్, వాటర్ టెస్ట్. హరి గారు, ఇది చాలా ప్రమాదకరమైనది విషయం అండి. ఏంటది? ప్రమాదకరం. రియల్ ఫోన్ ఫస్ట్ చూపించి డమ్మీ ఫోన్ నుంచి అలా తీసుకొచ్చి చూద్దాం. చూడండి, ఇగో మీ మధ్య వాటర్ లో పడే చూడండి అండి, కొత్త ఫోన్ మొన్ననే కొన్నా. ఇది నీ ఫోనే రాజు, నాకు తెలుసు. చూడండి, వాటర్ చూస్తుండండి, వాటర్ చూస్తుండండి. ఇప్పుడు వాటర్ చూసారు కదా, ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు చూడండి. ఆ ఫోన్ ఇటు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు చూడండి. చూసారా, చూడండి తడిసింది. వావ్ వావ్ హరి గారు, ఇగో చూడండి, దీంట్లో మీరు మునిగినా కానీ తడిచిపోతారు, కానీ ఫోన్ తడవలేదండి. కావాలంటే మీ ముంగట ఇంకోసారి ముంచుతా. హరి గారు, నేను నమ్మలేకపోతున్నాను. నేనైతే 10 కొనుక్కుంటూ పోతాను. చూసారా, ఎంత మంచి ఫ్యూచర్ తో ఏ మొబైల్ దొరకదు. ఎందుకంటే రాజు గారికి ఫోన్ చేయండి, అది స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్ మెసేజ్ చేయండి, అంటే మీకు ఫోన్లు వస్తుంటాయి. స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్ మెసేజ్ ఎట్లా చేస్తాను? మన కిచెన్ లో కొన్ని ఐటమ్స్ ఇంతవరకు బాగుంది. హాఫ్ అన్ అవర్ షో. దీన్నే మీరు చేసిందే పార్ట్ 2 గా కంటిన్యూ చేద్దాం. పార్ట్ 2 చేద్దాం. సూపర్ రాజు అండ్ హరే. సూపరో సూపరో సూపరో. లెట్స్ వెల్కమ్ బిందాస్ బ్రదర్. అన్న కంటెంట్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు చూద్దాం. కాలేజ్ సార్ ముంగట స్టూడెంట్స్ ఎట్లా చేస్తారు చూద్దాం. బిహేవియర్ రాజన్న దా స్టూడెంట్స్. అరే జోడి అన్నారు, జోడీకి ఇంకో జోడియా? అన్న మేము ఇద్దరం స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు నీ సార్ అన్న ద ఏ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఇజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు. అరే అదే ఏమైందా అబ్బాయి, రాత్రి తానికి రాలే? అదే మా డాడీ కొట్టిండ్రా పోదా. ఊకరా అబ్బాయి, ఊక మస్తు మాట్లాడతావు నువ్వు. అయితే అంత కష్టపడి చారణ పైసలు ఇది పెడితే ఏమరా? డాడీ రాత్రి వర్షం పడుతుంది కదా, పోయినా అనుకో మంచి ఉండదు డాడీ కొడతారా అన్నాడు, అందుకే రాలేదు. ఏ నువ్వు ఇట్లయితే కష్టం రా అబ్బాయి. సరే కనిపిస్తలే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. లోపరా. అరే వచ్చిందే లేట్రా. అదే వీరు రావాలేంద్రా అంట. రాత్రి పోలేదు సార్, అందుకే అడుగుతుండు. అడవి కూర్చోపోరా సపరేట్. ఏ స్క్వేర్ ప్లేస్ నైట్ మొత్తం కూర్చుంది. అంతే కూర్చున్నాం. సరే మనం ఇవ్వండి వస్తారా? రామంటే వస్తారా? మాకే సరిపోదు, నువ్వు వచ్చి ఇంకా వాడతారా చెప్తున్నా. వచ్చింది లేటు, కథలు వాడకూరి. సరే సార్ ఎక్కడ చెప్పింది నువ్వు. చెప్పు. అలిమేల్ గడి ఎదురా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. అరే ఉల్లిగడ్డ ఎక్కడికి
ఎక్కడ వచ్చినాయిరా? మేమెందుకు సార్ రాసుకుంటాం. ఏం రాసి చూపిర్రా? ఇగో ఈడు నా దాంట్లో కాపీ కొట్టిండు. ఏ లేదు ఈడే వచ్చింది. అరే ఆగు ఒక్క నిమిషం. ఇద్దరు తెల్ల పేపర్ పెట్టుకొని కాపీ కొట్టిరంటారేమ్రా? రబ్ చేసుకున్నాడు. చెప్తున్నా కొడితే ఇద్దరిని తప్పుడే నుండి ఆ సమస్య కాలేజ్కి వచ్చి చదువుకోరా అంటే సమోసాలు అలిమేలుగాడాలంట. ఇందులోరా చెప్పు. ఇది ఏంద్రా చెట్ట కండలేదు ఎక్కువ చూద్దాం. కొడుతున్నాను అది దోస్తాని. అరే నువ్వు ఊకో, నేను మేనేజ్ చేస్తారా? నువ్వు ఉండు. కొడతారా ఇద్దరు కలిసి? నేను ఉన్నారా? అరే నీ గురించి నా జానిస్తా, నువ్వు కూసో. క్వశ్చన్ ఆడితే ఆన్సర్ చెప్పు. చెప్పు. నీకు నీ 3 లడ్లు ఇచ్చినారా? ఎందుకు ఇచ్చినావు? మనతో మాట్లాడుకున్న తర్వాత నీకు 3 లడ్లు ఇచ్చినా నువ్వు ఇచ్చుకో. ఇచ్చినావు. నాకు ఒక లడ్డు ఇచ్చినావు. ఇయ్యలే. ఇచ్చినా అనుకో నువ్వు ఇచ్చుకోరా అయ్యా. ఓకే ఇచ్చిన. ఇప్పుడు నీతో నిన్నుంటే ఒకటి ఉండేది. ఎందుకురా? నేను తినేస్తా కదా. తినుడేంద్రా? కూర్చోర్రా సప్పుడే కారే నువ్వురా. అరే ఏమైనా అయితే విలు. నువ్వేమ్రా బాన్ కంటే ఏదో పొందుతుంది. అరే సార్ని రే. అయితే చేయకుండా చెప్పు. క్లాస్ లో ఫీజులు కడతలే. 500 కట్టా. 500 కట్టా? 13,000 తీసుకురా. ఇజ్జత్ లేదు రాబాయ్, మాన్ పైసలు తీసుకునికే. రాయండి. సారీ సార్. అప్పుడే కూర్చో. అరే అడిగిన చెప్పు. ఏ స్క్వేర్ ఏమవుతుందిరా? బీస్కార్ అవుతాయి. వెళ్ళిపోరా నువ్వు. వెళ్ళిపో. క్లాస్ అవసరం లేదు. వెళ్ళిపో. పోవాలనా? పోరా. పోతున్నా. పో. పిలువగా మళ్ళా. పిలువారా అయ్యా, నిన్ను పిలుస్తావు. అడిగిన చెప్పు. నువ్వు అర్థమైందా? వెనక ట్రైన్ వస్తుంది. జరగా నాకు రెడ్ షేడ్ వేసుకున్నా. నువ్వు రానే వచ్చినా అనుకో మంచిగా చెప్తున్నా. ట్రైన్ వస్తుందన్న ఒకసారి ఆపుతున్నా. కొడితే చెప్తున్నా సార్ సీరియస్ గా. వెనక ట్రైన్ వస్తుంది. ట్రైన్ ముంగండు పరిగెట్టాలి. ఉరకా ఎందుకురా? ఇది ఎండాకాలం తినా కాలు కాలితే అవసరమా సార్? ఎండాకాలం తినం కాదురా బాయ్, చెప్పేది తినరా. ఉరుతున్నా నువ్వు ఊహించుకో. ఇంకా ట్రైన్ వస్తుంది సార్. ట్రైన్ వస్తుందిరా, నువ్వు కూడా ఊహించుకో సార్. అన్న నెక్స్ట్ అన్న సెమినార్ స్పీచ్ తెలుసు అన్న. అవి ఎట్లుంటే చూద్దాం ఇప్పుడు. సెమినార్ కి ముందు, సెమినార్ తర్వాత. అరే ఏం కూడా పొద్దుగా వచ్చిన క్లాస్ కి ఎగ్జామ్ ఉంది కదా మామ, చదువుకో. భయపడుతున్నావు ఎగ్జామ్ కి? అమ్మో నువ్వంటే భయపడాలి. నీకు వచ్చారా? మస్తు వస్తుంది చేస్తా. మస్తు వస్తుందా? ఇవి ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి ఇండే కూర్చున్నా. అరే నువ్వు చాలా గ్రేట్ రా. అరే మస్తు ఇంగ్లీష్ లో అడుగుతాడు. ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను. నాకు రాదు మామ, కొంచెం చెప్పు ఇంగ్లీష్. ఎట్లా మాట్లాడాలి సార్? దట్ సమ్మర్ ఎండా కోటింగ్స్ ఐ మై షేట్ వాటర్ గో అండర్ గోరం. ఇట్లనే అడుగుతాడు. ఇట్లనే నువ్వు. అదే సార్ అడే కొన్ని క్వశ్చన్ చెప్తా దగ్గర. అరే థ్యాంక్స్ రా, చెప్పురా ప్లీజ్. కాన్ ఏమైతుంది? కానా పాప్కాన్ అవుతుంది కాదు, మూమెంట్ కాన్ అవుతుంది. తాళం చేసుకో. దేనికి పిడిచి వచ్చినట్టు ఒక్కటే గిల కొట్టుకుంటున్నావు కదరా. పిడిచి అంటలేను, జోకు నవ్వు. సరే స్పీచ్, సెమినార్ స్పీచ్. ఇప్పుడు నీ సార్ని. నేను స్టూడెంట్ అన్న. గణేశ్వర్ కమ్. సార్ ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు నన్నే లేపుతారేంది సార్? అదేందో రోజు జంగల్లకైనా కానీ నాకు పందిన చూడబుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు నేను పందినా ఎవడని చెప్పాలారా? ఇంజన్ గురించి చెప్పరా. ఓ గద్దెలు సార్ నీకు తెలుసారా? నీకు ఓ మస్తు తెలుసు. చెప్పరా. దట్ ఇంజన్ నాయిస్ దేర్ సార్. వి హావ్ టు గో పెట్రోల్ బంక్ అండ్ 30 రూపాయలు పెట్రోల్ తెచ్చి పోయాలి. అండ్ సెల్ఫ్ కొట్టినా మనకు బండి స్టార్ట్ కాదు. వై ఇంజన్ నాట్ దేర్ ఆయిల్. బ్రింగ్ ఇంజన్ 200 రూపీస్ ఆయిల్. ఓసి కిక్ కొడితే స్టార్ట్ కదా. తాళం ఆన్ చేయలే సార్. ఏంద్రా నువ్వు అసలు? నా బండి అట్లనే స్టార్ట్ అవుతుంది సార్. ఈ బండి గురించి కాదు అడిగేది, మన ఇంజన్ గురించి అడుగుతున్నా. లెసన్లు ఉన్నది అది గురించి మనకు తెలియదు. పుష్ప నేర్చుకున్నావమ్మా? నేను నేర్చుకున్నా. వెరీ గుడ్, థ్యాంక్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ? ఈ నిశ్శబ్దం ఉంటుంది చూడండి, ఒక ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎటువంటి సందర్భంలో ఏమన్నా మనం క్వశ్చన్స్ అడిగితే ఆ సందర్భంలో ఆన్సర్ రావు. ఆన్సర్ చెప్పు.
ఏమన్నా అన్ననా? మా నాయనమ్మకి యాక్సిడెంట్ అయింది సార్. మీ నాయనమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వేం చేసినావు తల్లి? మా నాయనమ్మ రోజు చేసే పని నేను చేసిన సార్. వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్. ఏం చేస్తుందమ్మా? రోజు సీరియల్ చూస్తుంది సార్. ఇప్పుడు మా నాయనమ్మ హాస్పిటల్ ఉంది, ఆ సీరియల్ నేను చూసి రోజు పోయి మా నాయనమ్మకి చెప్తున్నా సార్. ఈ అమ్మ చదువు శాత కాక ఏదేదో పేరు చెప్పుకుంటూ కూర్చుంటావు. నడుబా. మార్క్స్ ఎన్ని వేసిరు సార్? 18. 28 అయ్యింది సార్. ఈ మాట ఎన్నికైతే వస్తాయి కదా 28 ఎన్నికని. సార్, మా నాయనమ్మకి యాక్సిడెంట్ అయింది సార్. పో ఎసపో. చూసినా అయ్యే ఎట్లా వేయించుకున్నాను, మార్క్స్ ఇట్లా వేయించుకోవాలి మనం కూడా. Let's call upon Chitra and Santa. అమరాంబకి నచ్చేసాను చచ్చినక అంబరమే తెచ్చేసాను అన్న రవణ, ఈరోజు నిజంగా ఒక పండగ, ఒక తోపాటి, ఒక లేగట్టి. అన్న కంటెంట్ ఏంటంటే టీవీలో జోడీ యాంకర్స్ ఉంటారు కదా, అలా హంగా ఎట్లుంటది. నేను ఫీమేల్ యాంకర్, నేను పొద్దు పొద్దున ఒక ప్రోగ్రామ్ వస్తుంది రాశి ఫలాలు, అది ఎట్లుంటుందో చూద్దాం. అందరికి శుభోదయం. మీ ముందుకు వచ్చింది మా ప్రోగ్రాం. మీకు ఎలాంటి చింతలైనా సమస్యలైనా మా కాల్ చేశారంటే చితమతం అయిపోతాయి. మా దగ్గర ఎన్నో వేదాంతాలు చదువుతూనే ఉండి ఒక మహాజ్ఞాని మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. అందరూ ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. వాళ్ళందరినీ పరిష్కార మార్గపు దిశగా తీసుకువెళ్లే కార్యక్రమమే ఈ తూర్పు తిరిగి దండం పెట్టు కార్యక్రమం. మరి ఇవాళ చాలా మెయిల్స్ వచ్చాయి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గపు దిశగా తీసుకెళ్దాం. చదవమ్మా. ముందుగా నాకు సందేహాలు ఉన్నాయి. అడగండి తల్లి. మీరు ఇన్ని వేదాంతాలు ఎలా చదివారు? నోటితో. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండేవారు? హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండేవాడిని. అంత ఘోర తపస్సులు ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? చలి పెడతాందని వచ్చిన. ముందుగా ఒక మెయిల్ వచ్చింది. నా పేరు బుజ్జి, నేను వైజాగ్ నుంచి రాస్తున్నాను. తర్వాత ఏంటి? ఎలా ఉన్నారు? తర్వాత అంతే రాశారు. అంతేనా? బాగున్నా. నా పేరు ఎక్స్ప్రెస్ సరి. నేను పటాస్ అనే ప్రోగ్రామ్ లో చేస్తున్నాను. ఏం రోగం అంట? రోగం ఏం తెలియట్లేదు, సన్నగా అయిపోతున్నాను. రోజు రోజుకి ఎంత సన్నం అంటే చాలా సన్నం అయిపోతున్నాను. అవునా? ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేసుకుని ఆయన. ఏ రంగు దుస్తులు ధరించాలంటారు? ధరించకపోతే మంచిది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం నాయన. ఈ రోజు చాలా భూతఘాతాలు జరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచన. విన్నారు కదా హరి గారు, బట్టలు లేకుండా తిరగండి, మీకు అంతే శుభమే జరుగుతుంది. ఏమైనా టేప్ రికార్డర్ కూడా మధ్యలో ఏమైనా పెట్టుకోవచ్చా? అది ఆయన సౌకర్యం బట్టి. మనకు మెయిల్సే కాదు, కాల్స్ కూడా వస్తున్నాయి. ఓకే. హలో, నా పేరు గోవింద్ అండి, నేను మీ పెద్ద ఫ్యాన్ మాస్టరు. థ్యాంక్స్ అండి. అది చెప్పేది నాకు. సార్ మీరు ప్రతిరోజు చెప్తా, నేను ప్రతిరోజు ఫాలో అవుతానండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నల్గొండ నుంచి అండి. నల్గొండలో ఎక్కడ నాయన? శ్రీ రాముల వారి స్ట్రీట్ అండి. చెప్పండి నాయన, మీ సమస్య ఏమిటి? అంటే ఎన్నిసార్లు గేట్ లాక్ చేసినా అది ఊడిపోతుంది, ఏం చేద్దామో అని. గేటే పికే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టారు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయంత్రం మళ్ళీ పడమరికి తిరిగి దండం పెట్టి కార్యక్రమంలో కలుసుకుందాం. అన్నా, ఆడియో ఫంక్షన్ యాంకర్ ఎట్లుంటారు? ఇప్పుడు నవ్వి చచ్చిపోతారు మీరు. బజార్లో జాంకాయలు అమ్ముకునే దానిలో కదా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియో ఫంక్షన్ ఇదే. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దోశ ఇదే. పుర్రు తొలగించిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళని గుర్రు తెలుగు ఇస్తారా? అంటే వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ ఉన్నారని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రీకు వీరుడు, అమ్మాయిల గుండెలో తప్ప బెడ్రూమ్ లో నిద్రపోని వీరుడు వచ్చేస్తున్నాడు. రాత్రి ఇది నా కారణం. మీ అందరికి పెడుతున్నా నమస్కారం. వెల్కమ్ టు చూడకపోతే తప్పుదా చిన్న వచ్చినటువంటి అందరు ఫ్యాన్స్ కి, అభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. లంచ్ ఎన్నికి వచ్చేస్తున్నాడు గ్రీకు వీరుడు. స్పాంటినిటీ లేకపోయినా స్పాంటినిటీ సద్దాం హుస్సేన్. అయితే తమ్ముడు బాగున్నా?
అన్నా నువ్వు అంటే పిచ్చి. చాలు. అప్పట్లో నేను చేసే పటా షోలో యాంకర్ చేసి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇంత కష్టపడి ఒకటే సీన్ తీసిరా? నేను 1000 అడుగుల హైట్ లో పోతున్న హెలికాప్టర్ లో నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ లోకి దుంకుతాను. ఏడా హెలికాప్టర్ కనిపిస్తుంది సార్. మాకోసం ఒక డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. చెప్తా, నీకోసం కదా, నా ఫ్యాన్స్ కోసం చెప్తా. వైజాగ్ లో చేప ఫేమస్, హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్, నాకుంది ఫామ్ హౌస్, వస్తావా థామస్? సార్ ఇంత అద్భుతమైన డైలాగ్ చెప్పారు కదా, ఆ. మాకోసం ఒక 2 స్టెప్పులు వేస్తారా? ఎస్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఓకే 2 3 ఏంటి సార్? 1 2 3. ఓకే మరి ఈ రోజు జరిగిన జోడీ స్పెషల్ లో ఏ జోడీ ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిందో ఆడియన్స్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. చెప్పండి బిందాస్ బ్రదర్స్ కి ఎన్ని ఓట్లు చేయలేకపోతే. లాస్ట్ పర్ఫార్మ్ చేసిన సద్దాం అండ్ సంజయ్ కి ఎన్ని ఓట్లు? హరి అండ్ రాజు చేసిన యాడ్స్ కి ఎన్ని ఓట్లు? ఓకే మరి ఈ సందర్భంగా దిబ్బరి కంగ్రాచులేషన్స్ టు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. రేపటి స్టూడెంట్ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ బిందాస్. బై గుడ్ నైట్ ఎవ్రీబడీ. ఓకే నౌ లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ తాగుబోతు రమేష్ గారు. రమేష్ గారు, హౌ ఆర్ యు? రీసెంట్ గా పెళ్లి జరిగింది, ఎలా అనిపిస్తుంది లైఫ్ లో? ఎలాంటి సందర్భాల్లో ఫుల్ గా తాగి పడిపోతా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ముహూర్తం తొందర లేకపోతే ఫుల్ గా రాయి వండుకోవాలనిపిస్తుంది. అన్నితో రాని పని కూర్చో. మా అత్త మామలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా నా పేరు మీద వస్తుంది. ఫుల్ గా తాగి వండుకోవాలి. నాకు అప్పటి నుంచి నా పిల్లన్న నేను తాగేటట్టు పిల్లం దొరకాలని కోరుకుంటున్నా. నీకు అంత బలుపా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నారా? నంది అవార్డు గ్రహీతరే. నంది అవార్డు గ్రహీత తాగుబోతున్నా. నంది అవార్డు